అయా బట్టి గారు నువ్వే ఇచ్చినావు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్. మరి నీ జాబ్ క్యాలెండర్కి ఏమైనా ఉన్నదా? అసెంబ్లీలో చెప్పిన మాటకి ఏమైనా విలువ ఉన్నదా? ఎందుకు నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తా ఉన్నారు? వాట్ ఈస్ ద రీజన్? పాపం పిల్లలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో రూములు కిరాయిలు తీసుకొని, కోచింగులు తీసుకొని లక్షల మంది పిల్లలు నీ జాబ్ నోటిఫికేషన్ల కోసం కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తా ఉన్నారు. అనేక జిల్లా కేంద్రాల్లో పిల్లలు లైబ్రరీలో కూర్చొని రాత్రి పగళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని కష్టపడి చదువుకుంటా ఉన్నారు. అరే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వంటే ఇవ్వవు నువ్వు, అటు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వవు, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తలేవు. ఆనాడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. నువ్వెందుకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తలేవు? ఎందుకు దాన్ని 34కే పరిమితం చేస్తా ఉన్నావు? ఎందుకు మొండి పట్టుదలకు పోతా ఉన్నావు? ఆ రోజు ఏమన్నావు? ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళకు ఫీజులు కూడా ఉండయి అన్నావు. మళ్ళీ ఫీజులు పెడుతుండే, ఇప్పుడు ఫీజులు ఉండయి, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అని మాట్లాడినావు. మరి ఇప్పుడు ఎందుకు ఫీజులు పెడుతున్నావు? ఫీజులు ఎందుకు పెడుతున్నావు? మేము భోజనాలు పెడతాం, ఫీజులు ఉండయి, మేమే కోచింగ్లు ఇస్తాం, మేమే 2 లక్షల నోటిఫికేషన్లు ఇస్తామన్నావు. నోటిఫికేషన్ లేకపోయా, నీ భోజనాలు లేకపోయా, ముక్కు విండి ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే ఫీజులు వసూలు చేయబట్టి. ఒక్క మాట అసలు నువ్వు ఒక్క రోజైనా ఒక మాట మీద నిలబడ్డావా? ఎవరి విషయంలోనైనా నిలబడ్డావా?